తాజా ఉప ఎన్నికల్లో ఫలితాలు ఓట్ల వెల్లువ ఫలితాలపై అనూహ్య ప్రభావం చూపాయి. పెరిగిన పోలింగ్ శాతం గెలిచిన అందరి అభ్యర్థుల గత మెజార్టీలను పెంచింది. 2009లో స్వల్ప ఆధిక్యాలతో గట్టెక్కిన అభ్యర్థులకు మంచి మెజార్టీలు తెచ్చిపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 15 శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గం మినహాయిస్తే మిగిలిన వాటిలో గత ఎన్నికల కన్నా మెజార్టీలు పెరిగాయి. అలాగే 2 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యాలు గతంతో పోలిస్తే ఎక్కువే. ఓటింగ్ సరళిలో మార్పులు కనిపించాయి. 2009లో ఓడిన అభ్యర్థులు గెలిచారు. ఆ గణాంకాలు ఇప్పుడు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాబురావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 14,362 ఆధిక్యంతో విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన బాబురావు అప్పటి మెజారిటీ 656 మాత్రమే. తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన రామచంద్రపురం నియోజకవర్గం వైకాపా చేయిజారింది. వైకాపా అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు 11,990 ఓట్లతో విజయం సాధించారు. 2009లో త్రిమూర్తులు ప్రారాప తరఫున పోటీ చేసి 3,975 ఓట్ల తేడాతో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలోని ఓడిపోవడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వైకాపా అభ్యర్థి తెల్లం బాలరాజు 35,767 మెజారిటీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన తెల్లం బాలరాజు అప్పటి మెజారిటీ 5,664. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మరో నియోజకవర్గం నర్సాపురంలో 2009లో 17,325 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాదరాజును గెలిపించారు. ఈసారి అదే పార్టీకి ఫలితాన్నిచ్చారు. వైకాపాలో చేరిన ప్రసాదరాజును ఓడించారు ఓటర్లు. కాంగ్రెస్ లో చేరిన 2009లో ప్రారంభ తరఫున పోటీ చేసి పరాజయం పొందిన కొత్తపల్లి సుబ్బారెడ్డిని 4,464 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 15,479 ఆధిక్యంతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన రామకృష్ణారెడ్డి ఆధిక్యం 9,691. గుంటూరు జిల్లాలోనే మరో నియోజకవర్గం ప్రతిపాడులో సమీప తెదేపా అభ్యర్థిపై గెలిచిన వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత ఆధిక్యం 16,781. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుచరిత 2,156 స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో 2009 ఫలితమే పునరావృతమైంది. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి 22,986 మెజారిటీ దక్కింది. ఈసారి మెజారిటీ 27,403కు పెరిగింది. గతంలో లాగే టీడీపీ 2వ స్థానంలో కొనసాగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి 30,598 ఓట్ల మెజారిటీతో విజయం కట్టబెట్టారు ఓటర్లు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యం 13,482. కడప జిల్లా రాయచోటిలో వైకాపా అభ్యర్థి గండికోట శ్రీకాంత్ రెడ్డికి 56,891 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచినప్పుడు ఆయన మెజారిటీ 14,679. గతంలో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 3వ స్థానానికి జారింది. కడప జిల్లా రాజంపేటలో వైకాపా అభ్యర్థి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 38,219 ఆధిక్యంతో గెలిచారు. తెదేపాకు ధరావత్తు గల్లంతైంది. 2009లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అమర్నాథ్ రెడ్డి మెజారిటీ 12,355. కడపలోని మరో నియోజకవర్గం రైల్వే కోడూరులోనూ అదే ఫలితం. వైకాపా అభ్యర్థి శ్రీనివాసులు 31,991 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పై నెగ్గారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 12,388 మెజారిటీతో శ్రీనివాసులు గెలిచారు. ఇక్కడ టీడీపీ ధరావత్తు గల్లంతైంది.
2009 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గురునాథ్ రెడ్డి 13,242 మెజారిటీతో గెలుపొందారు. కాగా తాజా ఎన్నికల్లో వైకాపా తరఫున బరిలోకి దిగిన గురునాథ్ రెడ్డికి ఓటర్లు 24,739 మెజారిటీ అందించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి తెదేపా అభ్యర్థిపై సాధించిన ఆధిక్యం 32,476. 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పుడు ఆధిక్యం 14,091. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రారంభం నుంచి వైకాపాకు వచ్చిన శోభా నాగిరెడ్డికి భారీ ఆధిక్యం అందించారు ఓటర్లు. 2009లో 1958 స్వల్ప మెజారిటీతో గెలిపించిన ఓటర్లు ఈసారి 36,795 ఆధిక్యాన్నిచ్చారు. జిల్లాలో మరో నియోజకవర్గం ఇమ్మిగనూరులో వైకాపా అభ్యర్థి చెన్నకేశవరెడ్డి సమీప తెదేపా అభ్యర్థిపై 20,103 మెజారిటీ సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నకేశవరెడ్డి ఆధిక్యం 2,487 మాత్రమే. తిరుపతిలోనూ కాంగ్రెస్ గల్లంతైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గత ఫలితాన్ని కాదని వైకాపా అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి 17,000 పైచిలుకు మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. 2009లో చిరంజీవి తొలిసారి పోటీ చేసి కరుణాకర్ రెడ్డిపై 15,930 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చివరి వరకు ఉత్కంఠ సాగిన పరకాల ఫలితాలు తెరాసకు విజయాన్ని దక్కించాయి. 2009 ఎన్నికల్లో 12,800 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన కొండా సురేఖ ఈసారి వైకాపా నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. తెరాస అభ్యర్థి భిక్షపతి 1,562 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నెల్లూరు లోక్సభ స్థానం పోటీలోనూ వైకాపాకు భారీ మెజారిటీ దక్కింది. ఏకంగా 2,43,691 ఓట్ల మెజారిటీతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పీఠం దక్కించుకున్నారు. మొత్తానికి అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీలు గత ఎన్నికలతో పోలిస్తే పెరగడం గమనార్హం.